బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 18,766 పెట్రోల్ డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్గా మార్చేందుకు కొత్త పథకం తీసుకొస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ 2026కు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈ పథకానికి 200 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేస్తూ జీవో జారీ చేసింది. సో తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ అందించింది. మొత్తం ఎలక్ట్రిక్ ఆటోస్గా మార్చే స్కీమ్కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. తిరుపతి చారి. సంధ్య, తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆటో రిక్షాలను మార్చాలంటూ చెప్తూ వస్తుంది. హైదరాబాద్ నగరంలో అంటే కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఇటు పొల్యూషన్ పెరిగిపోతుంది. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలంటూ ఇప్పటికే ఢిల్లీ, అదేవిధంగా చెన్నై, ఇతర ప్రాంతాలను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ పొల్యూషన్ లేకుండా నాన్ పొల్యూషన్ జోన్గా మార్చాలనే ఉద్దేశంతో ఆటో రిక్షాలను ఖచ్చితంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్క ఆటోకు అంటే ఇటు డీజిల్ కానీ పెట్రోల్ ఆటోకు 1,50,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి అది వాటిని ఎలక్ట్రికల్ కన్వర్షన్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకవైపు రాష్ట్రంలో ఉన్న 18,766 ఆటోలకు సంబంధించిన వాటన్నిటిని కూడా మార్చాలంటూ ఇటు పెట్రోల్ నుండి అదేవిధంగా డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేది. ఈ మేరకు 200 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పథకం కింద అంటే తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రికల్ కన్వర్జేషన్ స్కీమ్ 2026కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలోనే ఒకవైపు దీనికి సంబంధించిన నిధులు కేటాయిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరొక వైపు దీనిపైన క్యాబినెట్లో కూడా చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే ఈరోజు 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా ఇక రానున్న రోజుల్లో దశల వారీగా ఆటోలన్నింటినీ కన్వర్షన్ చేయాలి. ఇక ప్రధానంగా హైదరాబాద్ నగరం అంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో ఈ పథకానికి సంబంధించిన చర్యలు చేపట్టబోతున్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ఈ చర్యలు చేపడుతున్నారు. క్యూర్ పరిధిలో మొత్తానికైతే ఇక్కడ అన్ని రానున్న రోజుల్లో ఎలక్ట్రికల్ ఆటోలుగా మారిపోనున్నాయి. దీనికి సంబంధించి ఇక బడ్జెట్ విడుదల చేయడంతో ఇప్పటికే ఒకవైపు దీనికి సంబంధించిన ప్రోత్సహించేందుకు ఆర్టీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ చర్యలు చేపట్టే విధంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇక ఆటోలకు సంబంధించిన కన్వర్షన్కి సంబంధించిన కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. మొత్తానికైతే హైదరాబాద్ నగరంలో వాయు పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. తెరిపించారు.